నమస్కారం. శక్తి దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయకారుణ్ణి సృష్టించిన జగన్మాతకు పలు రూపాలు, పలు నామధేయాలు. భూమిర్వాయుం రాకాసో కాలో వహ్ని శశిగ్రహ తావత్ చండికా పూజ భవిష్యతి సదాభువి అని వేదవచనం. పంచభూతాలు, గ్రహాలు ఉన్నంత వరకు అమ్మవారి పూజ ఈ ధరిత్రిలో కొనసాగుతుందని దీని అర్థం. నిరక్షరాస్యులు భక్తి ప్రపత్తులతో కొలిచే గ్రామదేవతలు ఎందరో ఉన్నారు. ఎల్లమ్మ, పోచమ్మ, మల్లమ్మ, కట్టమైసమ్మ ఇలా ఎందరో గ్రామదేవతలు పరంపరలోని మరో అమ్మవారే శ్రీ వల్లూరమ్మ. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో భక్తభీష్ట వరదాయినిగా శ్రీ వల్లూరమ్మ కొలువు తీరింది. నేటి శక్తి దర్శనంలో ఆలయ విశేషాలని తిలకించి తరిద్దాం. సకల శక్తుల సమశ్రిత స్వరూపమైన ఆ జగన్మాత ఆపన్న వరదాయినిగా వల్లూరు గ్రామంలో కొలువయ్యుంది. 1770 సంవత్సరంలో ఆ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించబడి 1776వ ఏడాది అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ కావింపబడింది. నాటి నుండి నేటి వరకు ఆ ఆలయం వేలాది మంది భక్తులతో సందడిగా కనిపిస్తుంది. సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్ స్వప్నజాగర సుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూతసంగః. పల్నాటి వైభవానికి ప్రతీకగా నిలిచే ప్రకాశం జిల్లాలో వెలసిన విశిష్ట క్షేత్రమే వల్లూరు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని ఈ క్షేత్రం వల్లూరు కొలను తీరంలో అలరారుతోంది. ఒంగోలు పట్టణం నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి అనునిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. నిత్యం భక్తుల రద్దీతో కనువిందు చేసే ఈ క్షేత్రంలో అమ్మవారు శతాబ్దాల క్రితమే కొలువై ఉన్నా ఆలయాన్ని మాత్రం అధునాతనంగా నిర్మించారు. భక్తుల అభీష్టాలను నెరవేర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన వల్లూరమ్మ క్షేత్ర ఆవిర్భావం వెనుక ఓ పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది. శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మందపాటి వంశస్థులు ఓ యాగాన్ని నిర్వహించగా ఆ యాగం నుంచి వల్లూరమ్మ ఉద్భవించి శిలారూపంగా దర్శనమిచ్చిందని ఐతిహ్యం. నాటి నుంచి అమ్మవారు ఈ ప్రాంత ప్రజల పాలిట అపర కరుణా తరంగిణిగా పూజలందుకుంటోంది. కాలక్రమంలో 18వ శతాబ్దంలో అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. 1776లో అమ్మవారి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇటీవలి కాలంలో పూర్వ ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి భక్తుల సౌకర్యార్థం నూతన ఆలయ ప్రాంగణాన్ని నిర్మింపచేశారు. శక్తి దర్శనం ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం. శక్తి దర్శనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
అఖిల లోకేశ్వరి అయిన జగన్మాత గర్భాలయంలో సర్వాభరణ భూషితంగా ఉంటుంది. సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపమైన వల్లూరమ్మ చతుర్భుజిగా భక్తులకు దివ్యంగా దర్శనమిస్తుంది. వల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టినంతనే తాము జగన్మాత ఒడిలో ఉన్నామనే అనుభూతితో భక్తులు పరవశిస్తారు. మహాదేవి కృపా కటాక్షాల కారణంగా తమ కోరికలు తీరిన భక్తులు ఆలయ ప్రాంగణంలోనే పొంగళ్లను వండటం ఇక్కడ నిత్యం కనిపించే దృశ్యం. ప్రధాన ఆలయంలో వరుస క్రమంలో నిలిచిన భక్తులు ఎప్పుడెప్పుడు అమ్మవారి దర్శన భాగ్యం లభిస్తుందా అని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. దేదీప్యమానంగా దర్శనమిచ్చే వల్లూరమ్మ తల్లిని దర్శించినంతనే పులకించిపోతారు. ఓం శాంకరి శ్రీ గౌరీ కరుణించవే శివదేవేరి, జై శాంభవి శివ సతివే హిమనందిని హర ప్రియవే. ఓం శాంకరి శ్రీ గౌరీ కరుణించవే శివదేవేరి, జై శాంభవి శివ సతివే హిమనందిని హర ప్రియవే. సర్వశక్తిదాయిని సర్వాంతర్యామివే, మహిమల మా దుర్గవే భక్తుల పెన్నిదివే. సర్వశక్తిదాయిని సర్వాంతర్యామివే, మహిమల మా దుర్గవే భక్తుల పెన్నిదివే. ఓం శాంకరి శ్రీ గౌరీ కరుణించవే శివదేవేరి, జై శాంభవి శివ సతివే హిమనందిని హర ప్రియవే. నీ దివ్య తేజమ్ము కిరణాలుగా ఆ కిరణాలు దహించు పాపాలను. ఓం శక్తి పరాశక్తి పరాశక్తి ఓం శక్తి. నీ దివ్య తేజమ్ము కిరణాలుగా ఆ కిరణాలు దహించు పాపాలను. కారుణ్యమూర్తివే దయ చూడవే, నీ దయతోనే భక్త కోటి తరిల్తురే. ఓం శక్తి పరాశక్తి పరాశక్తి ఓం శక్తి. సింహవాహనంపై ఒక చేత ఖడ్గాన్ని మరో చేత త్రిశూలాన్ని ధరించి అభయ ముద్రతో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించినంతనే భక్తులు పులకాంకితులవుతారు. మా జన్మ ధన్యమైందంటూ ఆనంద పరవశులవుతారు. జై శాంభవి శివ సతివే హిమనందిని హర ప్రియవే. విశ్వమంత వెలసినావు బహురూపిణివై, నీ రూపమే వీక్షించి తరిల్తురే. శ్రీశక్తి మహాశక్తి మహాశక్తి శ్రీశక్తి. విశ్వమంత వెలసినావు బహురూపిణివై, నీ రూపమే వీక్షించి తరిల్తురే. బాజాలు భజంత్రీలు మ్రోగిల్తురే, ఆ మ్రోతలే దుష్టులకు మరణ వేదనే. శ్రీశక్తి మహాశక్తి మహాశక్తి శ్రీశక్తి. బాజాలు భజంత్రీలు మ్రోగిల్తురే, ఆ మ్రోతలే దుష్టులకు మరణ వేదనే. ఓం శాంకరి శ్రీ గౌరీ కరుణించవే శివదేవేరి, జై శాంభవి శివ సతివే హిమనందిని హర ప్రియ. ఈ జగన్మాతను దర్శించి ఏదైనా కోరిక కోరుకుంటే ఏడాదిలోగా అది సఫలీకృతమవుతుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే మన రాష్ట్రం నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వల్లూరమ్మ దర్శనానికి తరలివస్తూ ఉంటారు. ముగురమ్మల రూపం ఆదిశక్తి నీవే దుర్గమ్మ, కనక దుర్గ తల్లి కరుణ చూపవమ్మ. ముగురమ్మల రూపం ఆదిశక్తి నీవే దుర్గమ్మ, కనక దుర్గ తల్లి కరుణ చూపవమ్మ.
దర్శనం కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం. శక్తి దర్శనం కార్యక్రమానికి పునఃస్వాగతం. శ్రీ వల్లూరమ్మ ఆలయంలో ఇతర దేవతామూర్తుల ఆలయాలు కూడా దర్శనమిస్తాయి. పోలేరమ్మ, గంగమ్మ ఉపాలయాల ఆలయ మండపం కుడ్యాలపై వివిధ దేవతామూర్తులను పొందపరిచిన తీరు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. వల్లూరమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ఇతర ఉపాలయాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. వాటిలో భక్తులు ముందుగా పోలేరమ్మను దర్శించుకుంటారు. దుష్టరోగాలను, మహమ్మారిని పారద్రోలే ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి అనారోగ్యం దరిచేరదని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ పోలేరమ్మ తల్లికి పొంగళ్ళు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అఖిల జగతి నీలుచున్న ఆది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పోలేరమ్మవారి ఆలయానికి పక్కగానే గంగమ్మ తల్లి సన్నిధానం కొలువై ఉంటుంది. ఈ అమ్మవారిని పూజిస్తే కరువు కాటకాల జాడ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ గంగమ్మ తల్లికి అనునిత్యం విశేష పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఈ ముగ్గురమ్మల దర్శనంతోనే వల్లూరు క్షేత్ర దర్శన ఫలం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవేలే, భువనాలను పాలించే అమ్మవు నీవే కదా. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా నీ ముంగిట నిలచెను అమ్మాయిక మేలుకు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా సప్త మహర్షులు నిన్ని పూజింపగ నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సకల సురలు భక్తి మీర నిన్నే ధ్యానించుతూ నీ పావన సన్నిధిలో కైమూర్చి నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే.
పరమేశుని ఒడిలోన పవళించిన మా తల్లి యోగని దురచాలించి మేలుకో మహేశ్వరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అష్టాదశ పీఠముల అలరు దివ్య రూపిణి అఖిల లోకనాయకి జననీ భవానీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఇక ఇదే ఆలయ ప్రాంగణంలో గణనాథుడు సైతం ప్రత్యేక మండపంలో కొలువై ఉన్నాడు. భక్తుల చేత తొలి పూజలు అందుకుంటూ లోకాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః, ఓం గణేశ్వరాయ నమః. ఆలయ ఆవరణలోనే నాగేంద్రుల ప్రతిమలను కూడా భక్తులు దర్శించుకుంటారు. పట్టను ఒలిచేటి పట్టని చెట్టల్లే బట్టనే ఒలిచేటి జాతి ఊర్ధ్వ శిరస్సున ఉన్నంత వరకు మెరిసెను మాణిక్య జ్యోతి. పాలిచ్చు వారికి పక్కనే ఉంటూనే కాపాడడం నా నీతి. ప్రత్యేక పర్వదినాల్లో ఈ ఆలయం భక్తులతో సందడిగా కనిపిస్తుంది. ఆషాఢ శ్రావణ మాసాల్లో రైతులు తమ పంటలను సంరక్షించే దేవతగా ఈ తల్లిని ఆరాధించడం ఇక్కడి విశేషం. ఆలయ పునర్నిర్మాణం జరిగిన గత 15 సంవత్సరాల నుండి అశేష భక్తజనులు ఆరాధనలు అందుకుంటూ ఓ ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. వల్లూరమ్మ క్షేత్రంలో ప్రతి ఏడాది శరన్నవరాత్రుల సమయంలో అమ్మవారికి విశేష అలంకారాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో వల్లూరు క్షేత్రం భక్తజన సాగరాన్ని తలపిస్తుంది. సంక్రాంతి పండగ రోజున సైతం 3 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి స్వరూపిణి దుర్గాంబ. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి స్వరూపిణి దుర్గాంబ. ఓం శక్తి రూపిణి సర్వజన రక్షణి. ఓం శక్తి రూపిణి సర్వజన రక్షణి. వందనమో జగదాంబ కావు మమ్మ శ్రీ దుర్గాంబ. వందనమో జగదాంబ కావు మమ్మ శ్రీ దుర్గాంబ. ఓం శక్తి ఓం శక్తి స్వరూపిణి దుర్గాంబ. ఓం శక్తి ఓం శక్తి స్వరూపిణి దుర్గాంబ. ఓం శక్తి రూపిణి సర్వజన రక్షణి. వందనమో జగదాంబ కావు మమ్మ శ్రీ దుర్గాంబ. ఇక ఈ క్షేత్రంలో వాహన పూజలు నిర్వహిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారి సన్నిధానంలో పూజలందుకున్న వాహనం ఎలాంటిదైనా ఇక అన్ని శుభాలే జరుగుతాయనే విశ్వాసం ఇక్కడ దశాబ్దాలుగా ఉంది. అందుకే బండి పూజ చేయించేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివస్తూ ఉంటారు. వల్లూరమ్మ క్షేత్ర దర్శనం సర్వపాపహరణం. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో నెలకొన్న వల్లూరమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు కదా. ఆ అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.